వివేక హత్య కేసులో నార్కో ఎనాలిసిస్కు తాను సిద్ధమేనని, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి టెస్టుకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సవాల్ విసిరారు. వివేక హత్యకు ముందు సునీల్ యాదవ్ గొడ్డలి కొనుక్కురావాలని దస్తగిరికి ఫోన్ చేసిన ఫోన్పే ఆధారాలు సిబిఐ బట్టబయలు చేసిన మాట వాస్తవమేనన్నారు. గొడ్డల పోటును గుండెపోటులా చిత్రీకరించాలని ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రయత్నించి ఇప్పుడు మాట మార్చడం తగదని బీటెక్ రవి సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోరిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని బీటెక్ రవి తెలిపారు. సింహం సింగిల్గా వస్తుందని జగన్ ప్రగల్భాలు పలుకుతూ టీడీపీకి చెందిన సతీష్ రెడ్డిని పార్టీలోకి పిలుచుకున్నారన్నారు. అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకోమను నేను ధైర్యంగా చెప్తానా, నేను రెడీ. ఆయన రెడీ కమ్మను 10, 15, 20 రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను. మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం. అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాలు విసురుతున్నాం. మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం, మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు, నేను కానీ సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే విపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అన్నాడో, అది కాకుండా ఆ తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని అఫిడవిట్లో ఆయనే సంతకం